తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియమితులయ్యారు. 2026 ఏప్రిల్ 28న ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2026 మే 1 నుంచి పూర్తి స్థాయి బాధ్యతలను స్వీకరించనున్నారు. 1968 జూన్ 5న హైదరాబాద్లో జన్మించారు సివి ఆనంద్. దామోదర్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు సివి ఆనంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. నిజాం కాలేజ్లో డిగ్రీ, అలాగే ఓయూలో ఎంఏ ఎకనామిక్స్ ని కంప్లీట్ చేశారు. సివి ఆనంద్ ఒక మంచి క్రికెటర్ అని కూడా అందరికీ తెలుసు. అండర్ 19 స్థాయి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం కూడా వహించారు. ఇంగ్లాండ్ టూర్కి కూడా వెళ్లారు. ఇక సివి ఆనంద్ కెరియర్ విషయానికి వస్తే 1991 బ్యాచ్కి చెందిన తెలంగాణ క్యాడర్ అధికారి. తన తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో ఐపీఎస్గా ఎంపికయ్యారు. తొలినాళ్లలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏఎస్పీగా, ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఆయన టాప్ మోస్ట్ ప్రియారిటీ వర్క్స్ ఎలాంటివి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చాలా స్ట్రిక్ట్గా చేసి గుర్తింపు సాధించారు. అలాగే సైబరాబాద్ కమిషనర్గా సమర్థవంతంగా పనిచేసిన పేరు కూడా ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కూడా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఇక కేంద్ర సర్వీసుల్లోని సిఐఎస్ఎఫ్లో ఐజీగా కూడా పనిచేశారు సివి ఆనంద్. సివిల్ సప్లైస్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో ఈపీడీఎస్ ప్రవేశపెట్టి భారీగా నిధులను కూడా ఆదా చేశారు. ఇక అవార్డ్స్ పరంగా చూస్తే 2002లో ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ ని సాధించారు. నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో చూపిన ధైర్య సాహసాలకు కూడా ఆయనకు అవార్డు లభించింది. ఆపై ఎలక్షన్ కమిషన్ అవార్డు వరించింది. 2014 ఎన్నికల్లో ఉత్తమ నిర్వహణకు గాను జాతీయ స్థాయిలో ఆయన అవార్డు అందుకున్నారు. ఇక పోలీస్ శాఖలో ఐటీ వినియోగాన్ని పెంచడం, ఈ చలాన్స్, పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్లను సులభతరం చేయడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు సివి ఆనంద్. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ పొందుతుండటంతో సీనియారిటీ, సమర్థతల ఆధారంగా ప్రభుత్వం సివి ఆనంద్ ని ఇప్పుడు ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేసింది.